హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మునగాకు తెలగపిండి కూర. చాలా రుచిగా ఉంటుందండి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా ఇలా చేసుకుని తినటం చాలా మంచిది. ముందుగా తెలగపిండి కూర తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. మునగాకు తెలగపిండి కూర తయారు చేసుకోవడానికి చిన్న కప్పు దాకా మునగాకు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగి పెట్టుకోవాలి. అలాగే 2 వెల్లుల్లిపాయలు తీసుకుని రేకులుగా తీసుకుని పైన పొట్టు తీసుకుని పెట్టుకోవాలి. ఈ మునగాకు తెలగపిండి కర్రీలో వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలాగే చిన్న కప్పు దాకా తెలగపిండి కూడా తీసుకోవాలి. ఈ తెలగపిండి కిరాణా షాప్లో దొరుకుతుంది. అలాగే నువ్వుల నూనె ఆడే మిల్లు దగ్గర కూడా దొరుకుతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో స్పూనున్నర దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలను 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న 1 కప్పు దాకా మునగాకు వేసుకోవాలి. ఈ మునగాకును కూడా 2 నిమిషాలు ఆయిల్లో వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇందులో 2 కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి. మనం ఏ కప్పుతో తెలగపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా వాటర్ పోసుకుని ఈ వాటర్ను బాగా మరిగించుకోవాలి. పాన్ పైన మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు ఈ వాటర్ను బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో 1 కప్పు దాకా తెలగపిండి వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ తెలగపిండి వేసుకుని 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సన్నని మంట మీద మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఈ తెలగపిండి కూరలో వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తెలగపిండి కూరకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో 2.5 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే 1 స్పూన్ పొట్టు మినపప్పు వేసుకోవాలి. ఈ తెలగపిండి కూరలో పొట్టు మినపప్పు వేసుకుని చేసుకుంటే ఈ కూర కమ్మగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే వెల్లుల్లి రెబ్బలు, మినపప్పు చక్కగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకు తెలగపిండి కూరలో ఈ తాలింపును వేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మునగాకు తెలగపిండి కర్రీ రెడీ అవుతుంది. ఈ మునగాకు తెలగపిండి కర్రీ ఈ పద్ధతిలో చేసుకుని తింటే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.